ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బాగున్నాం, దేవుడి దయ వల్ల బాగున్నాం. మనకి మెల్లిగా అన్ని రాష్ట్రం కూడా బాగుపడుతుంది. మనకి ఒక ఎక్లిప్స్ అయింది కొంతకాలం, అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకో. అయినా దాని నుంచి మనం ఏంటంటే షుడ్ నాట్ బి బిటర్, దట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. దాన్ని మళ్ళీ రాకుండా ఎలాగా అనేది మనకు అవసరం. ఇప్పుడు మన విశాఖపట్నమే చూస్తే బహుశా కసాయివాడికి హృదయం ఉంటుంది, కానీ ఆవుల్ని నిర్బంధించి మేత తీసేసి ఆకలితో సంపడం. ఇక్కడే మీ సింహాచలం, మన సింహాచలం అప్పన్నస్వామి ఆలయం, అది ఒకటే కాదు. మన ఉత్తర కోస్తా జిల్లాలు చూస్తే 2 ప్రాచీన గుడిలు. పోలపల్లి గ్రామంలో పైడితల అమ్మవారి, రామ్ తీర్థంలో కోదండరాముడు గుడిని బహుశా బాబర్ ధ్వంసం చేశారేమో ఆ రోజుల్లో. అలాంటివి అలాంటివితో ఆగకంట నెయ్యి దేంతో తయారవుతుందని, జంతు కొవ్వుతో తయారవుతుందని మనకు అందరికీ హృదయాల్ని గాయపరిచిన, ఎందైతే నా అభిప్రాయంలో ఏ మతమైనా ఇంకో నమ్మకాన్పైన తొక్కడం. ప్రపంచ చరిత్రలో చూస్తే మిడిల్ ఏజెస్లో జరిగేవి యుద్ధాలు అయ్యేటప్పుడు, కానీ స్వతంత్ర భారతదేశంలో ఇలా ఉత్పన్నం అవుతుందని నాలాంటి మనుషులు ఏనాడు ఊహించలే. మేము ఏదో 10 సార్లు పోటీ చేసాం, 8 సార్లు గెలిచాము, ఇలా వస్తుందని ఊహించలేదు. అలాగ వచ్చింది. దాన్ని కూడా మనం అధిగమించగలిగాము. ఇప్పుడు ఆర్థికంగా లెక్క పెడుతున్నారు. ఒకప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా కూడా చేశాను. ఆ రోజు పన్నులు ఉండేవి, అప్పులు ఉండేవి. ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు ఇవన్నీ ఉండేవి. కానీ తాకట్లు మనం వినలే. ఇప్పుడు కొత్తది తాకట్లు వింటా ఉన్నాము. మన రాష్ట్ర రాజధానిలో సెక్రటేరియట్ తాకటై కూర్చుని ఉందంటే, ఇది బహుశా ఏ ప్రజాస్వామ్య దేశంలో ఇంకో ఏ రాష్ట్రంలో అసలు జరగలే. ఇవన్నిటినీ అధిగమించే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వంది. అయితే మా అదృష్టం అనుకో, మన ఉత్తర కోస్తా జిల్లాల్లో వన్ ఆఫ్ గాడ్స్ గుడ్ చిల్డ్రన్ నా స్వర్గీయ తండ్రి గారు ఇప్పుడు జన్మించారు. ఓ మనిషి మానవుడికి ఏంటుంది, జన్మించిన తర్వాత ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. కానీ 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన చేసిన పనిని జ్ఞాపకం ఉంచి కృతజ్ఞత భావంతో రావడం, అది ఎందైతే ఇట్స్ నో చాయిస్. మేము ఏ కుటుంబంలో జన్మించాలి మా చాయిస్ కానే కాదు. ఆ దేవుడు, మీరు ఏ కుటుంబంలో జన్మించాలి మీకు చాయిస్ కాదు. ఆ దేవుడు ఏమిస్తే అదే. అలాంటి కుటుంబంలో జన్మించే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ దేవుడు మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆయన పనిని, ఇప్పుడు చేసిన పని ఎవరు చేసిన పనియే
వారు పోయిన తర్వాత వారు ఆలోచించే విధానము ప్రతిబంధిస్తుంటుంది. సో ఆయన చేసిన పని, ఆయనకి ఆ పనిని ముందు తీసుకెళ్ళగలిగిన వాళ్ళందరూ ముందు తీసుకెళ్తారని వారందరికీ మా కృతజ్ఞతలు. ఆయన చేసిన పనిలో ఒకటి ఉంది, నాకు నచ్చిన పని అది. ఎందైతే 1933లో మా తాతగారు ఆ దేవుడి పేరులో ఒక చదువుతున్న పిల్లలకి భోజనాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ 450 మంది పిల్లలకి ప్రతిరోజు చదువుతున్న పిల్లలకి సింహాచలం బోర్డింగ్ హౌస్ విజయనగరంలో ఉంది. 54లో నా స్వర్గీయ తండ్రి దానికి ఆస్తి కలిగించారు. 450 మంది పిల్లలు అక్కడికి బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళు కొందరు వారి జీవితాల్ని తీర్చిదిద్దగలుగుతున్నారు. మాలాంటి మనుషులకి ఒక పక్కన సంతృప్తి ఉంది, ఇంకొక పక్కన ఏంటంటే ఆ సైనిక్ స్కూల్లో వీరులు తయారయ్యారు. మన తెలుగు బిడ్డలే. లెఫ్టినెంట్ కర్నల్ సంతోష్ కుమార్ కూడా ఆఖరిలో మొన్న గల్వాన్లో ఆ చైనా వాళ్ళతో ఆ యుద్ధంలో కూడా పోయారు. అలాంటి వీరులు మన ఉత్తర కోస్తా ప్రాంతాల్లో తయారవుతున్నారని వారి పనిని ఆయన సంకల్పించి ఆస్తి ఇచ్చారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఆస్తుల్ని తాగుబోతులు కూడా వాడతారు, డ్రగ్ ఎడిక్ట్స్ కూడా ఏదో వాడతారు. అది వేరే కథ. కానీ ఆ మానవుడు ఆలోచనని ముందు తీసుకెళ్ళి వీరు తయారు చేసిన పెద్దలందరికీ, అది లేకపోతే ఆ మానవుడు లేకపోతే ఏది జరగదు. ఇక్కడ యూనివర్సిటీ పెట్టారు, ఇక్కడ పాఠాలు చెప్పే మాస్టర్ లేకపోతే, చదివే పిల్లలు లేకపోతే, ఆ ఆలోచన విధానం లేకపోతే జరిగేది ఏమి ఉండదు. అందుకోసం వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే ఆవశ్యకత బాధ్యత ఉంది. అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు తీసుకునే దీంట్లో కొందరు మోటివేట్ అయ్యి మన దేశాన్ని ప్రేమించగలిగితే, అందరిలో మంచి పెంచగలిగితే, ఆ గురజాడ ఇచ్చిన మాట, దేశాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా దానికి మనం అర్థం ఇవ్వగలుగుతామని, ఆ విధంగా చేయగలిగితే మీకు కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.